హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే నేను వంటగదిలోకి వెళ్ళకూడదు అనమాట. ఈలోపు మా ఆయనగారు అయితే వంట చేస్తున్నారు. హాయ్ కష్టపడి వండుతున్నారు. రిక్కీ అయితే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు. నేనేమో చల్లగా ఉందని వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. అవి కొంచెం కాగితే స్నానం చేసి అప్పుడు వెళ్ళి మా ఆయన గారికి హెల్ప్ చేస్తానన్నమాట. ఈలోపు మనం ఖాళీ కూర్చోవడమే. ఈరోజైతే టిఫిన్ ఇడ్లీ చట్నీ అండ్ కారపొడి. ఈలోపు అయితే మా ఆయన గారు కర్రీ చేసేసారనమాట. మా వారికి అయితే పూరి నుండి ప్రసాదం వచ్చిందంట. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, ఎల్లిపాయ కారం అండ్ వంకాయ ఎన్పుడు కారం అనమాట. ఇంకా ఎల్లిపాయ కారం మాత్రం తినాలనిపించింది. ఇంకా అందుకనే పెట్టేసుకున్నా ఉంది కదా అనేసి ఇంక తినాలి. వాడైతే పడుకున్నాడు. మొన్న నైట్ అంతా వీడు నిద్రపోనీయలేదని చెప్పాను కదా. నిన్న నైట్ సగం సేపు వీడు నిద్రపోనీయలేదు. మిగిలిన సగం సేపు ఏమో ఆగు ఓయ్ మిగిలిన సగం సేపు ఏమో ఇక్కడ దగ్గర పక్కనే పెళ్లి జరుగుతుందనమాట. బ్యాండ్ మేళాలు 3:30, 4 ఉండి బ్యాండ్ వాయించిన వాళ్ళు వాయించినట్టే ఉన్నారు. ఇంక పడుకున్నది కూడా లేదు. వీడేమో ఆ బ్యాండ్కి కాళ్ళు ఊపుతున్నాడంట నిద్రలో కూడా. మా ఆయన చెప్పుకొని నవ్వుకుంటున్నాడు. అసలు రాత్ర నిద్ర లేదు. ఇంక ఇప్పుడైతే నిద్ర వచ్చిందిలే. కానీ ఇంకా చెప్పా కదా ఎడిటింగ్ పనులు ఉన్నాయని చెప్పి ఇంక తప్పలా నిద్ర ఆపుకొని ఎడిట్ చేసుకున్నా. వీడైతే ప్రశాంతంగా పడుకున్నాడు. కాసేపు ఒక 2 గంటలు అట్లా పడుకొని ఉంటాడు. ఆగుమా. ఇంక వాడు ఇప్పుడే లెగిస్తే ఇంక వాడికి తినిపించేశాను. కావాలని యాక్టింగ్ దగ్గుతున్నట్టు. కొబ్బరి బోండం దమ్మంటే అంతటి బోండం తెచ్చాడు. చూడండి నీళ్ళు ఎన్ని ఉంటాయో తెలియదులే. కానీ ఈయనకు అందుకనే సగం చెప్పను నేను కొబ్బరి బోండం దమ్మని. తాగేలోపు ఉన్న ఓపిక అయిపోయిద్ది, కొత్త ఓపిక రాకుండా. వాడికైతే కింద అండర్ గ్రౌండ్లో ఏమీ లేదు, అందుకే లుంగి కట్టిన సెన్సార్ పడిద్దని. ఎట్ట ఎడుతున్నాడు చూడండి. తాగటం రాదు, తాగడు. ఆడుకోవడానికి స్ట్రా కావాలి ఆయనకి. సెన్సార్ పడిద్ది. తాగటం రాదు స్ట్రాలో నుంచి. స్ట్రా కావాలి ఆడుకోవడానికి ఆయనకి. అందులో పెట్టానంట. మళ్ళీ పెట్టి మళ్ళీ చూడాలి. తీయటం మళ్ళీ పెట్టడం. వాడు మొహం అంత ఉంది. కొబ్బరి మొహం వాడు మొహం కన్నా డబల్ ఉంది. వాడు మొహం పక్కన పెట్టి బోండా పెద్దగా ఉంది. బాగానే ఉండి నీళ్ళు బాగానే వచ్చిన గ్లాస్ అన్న 60 రూపాయలు బోండా. అట్లుంటుంది మనతో. ఇంకా ఈ పూట అయితే ఓపిక లేదనమాట. ఇడ్లీ పిండి ఉందిగా, దోశ పండుమిరపకాయ పచ్చడి, పచ్చిమిర్చికాయ పచ్చడి దోశలు వేసేసుకుందాంలే అనుకున్నాం. ఇంకా చట్నీ లేదుగా, చట్నీ ఫ్రై చేస్తున్నా. ఇది అయిపోయాక పచ్చిమిర్చి ఫ్రై చేసి మిక్సీ పడితే మళ్ళీ దోశలు వేసుకొని తినాలి. వీడైతే దిగడంట, ఎక్కే కూర్చున్నాడు. ఇంక ఇది అయిపోతే వెళ్ళాడు కాసేపు అట్లా రిలాక్స్ అవ్వచ్చు. ఈయనకైతే మెయిన్గా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఎందులో ఉప్మాకులో కూడా చట్నీ కావాల్సిందే. ఒకవేళ ఎప్పుడో ఒకసారి ఓపిక లేక చట్నీ చేయలేదు అంటే ఉప్మాలోకి అయితే ఏదో ఒక కారం వేసుకొని తినేస్తాడు, నల్ల కారం ఇలాంటివి. దోశల్లోకి ఇడ్లీకి మాత్రం పొరపాట్లు కూడా వేరే ఏందండి అనమాట. అందుకని ఓన్లీ టమాటా బదులుకి అయితే కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే. ఈయన కన్ఫర్మ్ చట్నీలో తాలింపు కూడా ఉండాల్సిందే, లేదంటే తిండనమాట. ఇంకా అందుకని చేయడమే. ఇదే బండిలో ఇంక ఇది తీసేసి వెంటనే తాలింపు వేసేస్తాను అనమాట. చట్నీ అయ్యాక 2 కలిపేస్తానంట. అట్లా నేనైతే దోశలు వేస్తున్నాను. వాళ్ళ డాడీ తింటూ వాడికి కూడా కొంచెం తినిపిస్తున్నారు. అస్సలు తినట్లే ఈ 3 రోజుల నుంచి. ఏంటో అవును. గోవాలు చూడండి. ఎన్ని పీక్ కింద వేయాలి ఇప్పుడు. అన్ని పీక్ కింద వేయాలి. 1 2 అదేం పాపం చేసింది. 3 దొంగ మొహమే.
మేమైతే ఇంకా ఇప్పుడే తిన్నాము. రికీ అయితే నిద్రకు వచ్చి గోల గోల చేస్తున్నాడు, నిద్రపోచ్చాలి. కానీ వాడైతే మాట వినట్లేదు. ఇంకా వాడిని పడుకోబెట్టి నేను పడుకోవాలి. వీడు మాత్రం కన్ఫర్మ్ నాకు ఎప్పుడైనా కొంచెం ఓపిక తగ్గింది అన్న రోజే వాడు ఇంకా ఓపిక ఎక్కువ చేసుకొని ఏడిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అది కామన్, ఇంకా చేసేది అయితే ఏం లేదనమాట. ఇంకా అందుకనే వాడిని అయితే ముందు పడుకోబెట్టి నేను ప్రశాంతంగా పడుకోవాలి. ఉదయం నుండి పడుకుందామంటే అసలు కుదరలేదు. ఇంకా అది సంగతులు అయితే. ఇంకా కాకపోతే ఇంకో చెప్పానుగా, నన్ను కూడా చెప్పిందే ఏమంటే ఇంకా ఎడిటింగ్లో పడి ఈ వ్లాగులు అంతా పట్టించుకోవట్లేదు అనమాట. అసలు ఒక్క వ్లాగ్కి తగిన వీడియోలు 3 ఫోనుల్లో ఉంటున్నాయి. ఎడిట్ చేసిన తర్వాత ఇవాళ అయితే అసలు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత అందులో చూసుకున్నాను. తీరా చూస్తే అందులో ఇంకా 30 వీడియోలు దాకా ఉన్నాయి. మళ్ళీ యాడ్ చేసుకొని, మళ్ళీ డబ్బింగ్ చెప్పుకొని, మళ్ళీ ఎడిట్ చేసుకొని ఇదే సరిపోతుంది అనమాట. ఇంకా మన పెద్ద వ్లాగ్స్ ఎవ్వరు చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు మా పెద్ద వీడియోస్ అయితే చెప్పానుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా అంతే వస్తాయి. మ్యాక్సిమం మేము అంతే ట్రై చేస్తాము. తిరుపతి వెళ్ళేవి మేము అంతే ట్రై చేస్తాము. మీరు సపోర్ట్ చేయండి. నాకు సగం మా ఆయన సపోర్టింగ్ ఉంది కాబట్టి పట్టించుకోలేదు అంటారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆడు యాక్టింగ్ మొత్తం అంతా ఏం కాదు. ఇప్పుడు ఆగిపోయింది. తీసుకో ఇటు వైర్ కావాలి. తీసుకో అయిపోయింది. స్విచ్ వైర్ కావాలంట అది. కాకపోతే ఇంకా ఈయన ఉంటున్నారు కాబట్టి నాకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇదివరకు అసలు డబ్బింగ్ అయినా చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు అబ్బాయి చెప్పు అంటే ఇంకా ఆయనే ముందు అడిగేసి అన్నిటికీ మ్యాక్సిమం ఈసారి ఆయనే డబ్బింగ్ చెప్పారు. పైగా బయట కూడా మ్యాక్సిమం ఈయనకే తెలుసు కదా. అంటే మాకు అసలు తెలీదు, మా మీద పోల్చుకుంటే ఆయనకి చాలా తెలుసు కదా. అంటే ఆయన స్పెషల్గా వెళ్ళి ఏం చూడలేదులే కానీ అయితే అదే స్పెషల్గా వెళ్ళి ఏది విజిట్ చేసి చూడలేదులే కానీ. కాకపోతే ఇంకా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ మనకంటే లేనిది ఏదో ఉందిలే కానీ మనం వెళ్ళిన ప్రతి ఒక్కటి వెళ్ళి స్వర్ణగిరి ఒక్కటి వెళ్ళా, అన్నీ వెళ్ళా. ఎప్పుడో వెళ్ళుంటాడు అంటే, కానీ కొంచెం వీటిలో ట్రెండింగ్ ఎప్పుడు రీమాల్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఏమన్నా అయిందా? మిగతా ఓషన్ పార్క్ జనరల్ గా వెళ్ళొచ్చేది. చిలుకూరు బాలాజీ వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని చిలుకూరు బాలాజీలో శివాలయం ఉంటది. ఇంకా మనం వెళ్ళాల పొద్దున్నే 6 గంటల్లో వెళ్తే మన చేతులతో మనం అక్కడ ఉన్న భక్తులు అభిషేకం చేయొచ్చు. లుంగి కట్టుకుని ఉన్నారు. అప్పుడు వైట్ లుంగి కట్టుకొని రామన్నారు. మాకు తెలుసు కాబట్టి మన వాళ్ళు ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో గూగుల్లో జాబ్ అయిన మా ఊరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 5 పోయి మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు శివలింగానికి. ఇంకా ఈయన వల్ల ఏదన్నా అమ్మ నాకు ఇంత వీడియో వస్తుంది అన్నా కూడా రిక్కీతో పాటు ఈయన కొంచెం సపోర్టింగ్. బయట వీడియో తీయాలన్నా మ్యాక్సిమం ఆయన సపోర్టింగ్ అన్న నిన్ను సపోర్ట్ ఈయన మ్యాక్సిమం వీడియో తీసుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఆ వైరు పట్టుకొని చూసారా ఎంతసేపు ఆడుకుంటున్నాడు. ఇంతకంత దొంగ ఏడుపు. మీరందరికి చూసే వాళ్ళకి పిల్లగాడు అంత ఏడుస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు ఈ పిల్ల ఏంటి అనుకుంటారు. కానీ వాడి యాక్టింగ్లు నాకు తెలుసు కాబట్టి ఏముంది, స్టార్టింగే కదా అని చేతికి ఇచ్చేయడం అలవాటు చేసాం అనుకో, ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇస్తే ఏడుస్తూ ఉంటే ఇచ్చేస్తారులే మన చేతికి అన్నట్టు తయారవుతారు. ఇంకా అందుకనే నేను ఇవ్వను అన్నమాట. ఏడిస్తే ఏడ్చాడు, 1 నిమిషం 2 నిమిషాలు ఏడుస్తారు. అందుకనే ఇంకా అట్లా అలవాటు చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నా కదా, ఆడి సౌండ్ వినిపించింది, నా సౌండ్ వినిపించదు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్న వైర్ ఒకటి ఇచ్చాడు, పవర్ బ్యాంక్ పీకేసి అన్నట్టు. ఇంకా నేను చూపించడం మర్చిపోయాను అనమాట. తిరుపతికి వీడికి ఆల్రెడీ బ్యాగ్ సర్దేసా, వాడి బ్యాగ్ వరకు సర్దేసా. ఎందుకంటే మెయిన్ ఉంటాయి కదా, మెడిసిన్స్ అని, ఫుడ్ అని, వాడికి బట్టలని, దుప్పట్లని. మెయిన్గా రిక్కీ అయితే సర్దేసా. ఎందుకంటే ఒకటి గుర్తు రాక పెట్టుకోకపోయినా మళ్ళీ అక్కడ ఇబ్బంది అయిపోద్ది. షూస్, సాక్స్, మఫ్లర్స్, A to Z ఇంకా వాడికి సంబంధించినవి అయితే అన్ని ప్యాక్ చేసేసా. బ్యాగ్ అవును. మరి ఇక్కడికి మనం వేరే స్టేట్ పోతే మరి వేరే స్టేట్ తేడా వస్తుంది. అది దానికంటే ముందు మనం ఎత్తుక్కోవాలి ఏది అక్కడ ఉందో. మనం ఎప్పుడు వెళ్ళింది కాదు కాబట్టి
అది మెయిన్. అందుకనే ప్రతిదీ జలుబు దగ్గు జ్వరం అన్నిటికీ సంబంధించి ఒక్కో టానిక్ ఒక్కో టానిక్ పెట్టేశాను అనమాట. కాకపోతే అన్నీ ఓపెన్ చెయ్యనివే పెట్టాను, అక్కడ అవసరమైతే ఓపెన్ చేద్దాంలే అన్నట్టు, లేదంటే లీక్ అయిపోతాయి అన్నట్టు. అది సంగతులు అయితే ఇంకా మా అయితే ఒక 2-3 days ఆగి సర్దుకోవాలి. ఇవాళ ఆ డేట్ ఇంకా 7 అనమాట, Feb 7. మాదైతే ప్లాన్ Feb 11 ఇక్కడ నుంచి వెళ్తాము. అంటే 11th నైట్ అంటే midnight 2:30కి. 12th ఎర్లీ మార్నింగ్ 2:30 అని చెప్పు. 11th నైట్ 12th మార్నింగ్. నేను 12th అంటే 12th నైట్ అనుకున్నా. ఉదయం వాదించుకున్నాం ఇద్దరం, నీ తలకాయ కాదు 12th ఎర్లీ మార్నింగ్ అంటే 11th నైటే అని చెప్పి క్లారిటీ ఇచ్చారనమాట. అందుకనే నేను క్లారిటీగా చెప్తున్నా, 11th నైట్ అంటే 12th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30కి ట్రైన్ విజయవాడ నుంచి. యాక్చువల్లీ ఇక్కడ నుండి బుక్ చేయించుకుందాం అనుకున్నాం, కానీ చెప్పా కదా ఇక్కడ ఖాళీ లేవంట. సో ఇంకా అక్కడ నుండి చేయించుకున్నాము. ఇంకా 11th మార్నింగ్ ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళి 1 గంట అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ పరుగులే సరిపోతాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ స్నానాలు చేయించుకొని, అదే వీడికి స్నానం చేయించుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి తినిపించే ముద్ద పాలు పోసుకొని అన్నీ చేసుకొని వెళ్ళాల. ఇంకా అవి సంగతులు. ఈ డ్రాయర్ వేసిండే లేదమ్మాయి, నిక్కర్ నారాయణ కాదు, ఇది జుబ్బా నారాయణ. డే ఎత్తు అది ఉందిలే. నా డౌట్ వేసింది ఇప్పుడు అట్లా బీక్తున్న పక్క అప్పుడే. ఓయ్ అనడకేంది ఆగోలేంది ఏంద్రా యాగం మాకు. ఓయ్ రిక్కే ఇంకా చూడండి ఇంకా శివంగి ఉరుకుడే నడవట్లా అసలు, ఇది ఉరుకుడే. వచ్చిండమ్మాయి ఎట్టుడే. ఇంకా ఇక్కడ పెళ్ళని చెప్పా కదా, ఆ పెళ్ళి కూడా అయిపోయింది. రిటర్న్ వచ్చేసారనమాట. ఊర్లోకి వస్తున్నప్పుడు ఇట్లా డ్రమ్స్ కొడుతూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట, డప్పులు కొట్టుకుంటూ. పెళ్లి కొడుకు కూడా వేస్తూ ఉన్నాడు. సర్లే ఈయనను రిక్కీ పడుకున్నారు కదా అన్నట్టు నేనైతే కాసేపు వెళ్ళి బయట చూద్దాంలే అనుకున్నాను. ఎందుకంటే అసలు నేను నిద్రపోదామన్నా డప్పుల సౌండ్‌కి నాకు నిద్ర రావట్లేదనమాట. సర్లే ఏముంది కాసేపు బయట నుంచుందాంలే అన్నట్టు ఎళ్లి బయట నుంచున్నా. ఇంకా ఇదిగోండి క్రాకర్స్ కూడా పేలుస్తున్నారు. ఇంకా సరే అని అట్లా కూర్చునేసరికి ఈలోపు మా ఆయనొచ్చి తలుపు కొట్టారు. ఏంటంటే రిక్కీ లేచిండంట. ఇంక వాడు కూడా వచ్చి కాసేపు అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి.